గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. ఎస్సీ వర్గీకరణ సాధన విజయోత్సవంలో సంతోష్ ఆనంద్ ఉత్సవాలతో సంబరాలు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మాదిగల చిరకాల కళ నెరవేరిన సందర్భంగా మడకశిర పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గంలోని 5 మండలాల ముఖ్య నాయకులతో కలిసి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మహాత్ముడని వక్తులు కొనియాడారు. సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ న్యాయబద్ధమైందని, ఈ వర్గీకరణతో అధికారాన్ని ఆయా రాష్ట్రాలకు ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన తరుణంలో ముఖ్యంగా మడకశిర పట్టణంలో నియోజకవర్గంలోని మాదిగ ఉద్యమకారులు, విద్యావంతులు, మేధావులు కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సాధించాం సాధించాం వర్గీకరణ సాధించాం, జై మాదిగ, జై జై మాదిగ, మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. తదనంతరం అంబేద్కర్ సర్కిల్ నుండి మద్గిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. తదుపరిగా మడకశిర పట్టణంలోని ఏవిఆర్ ఫంక్షన్ హాల్ నందు డిహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంఆర్ హనుమంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మడకశిర మాజీ శాసనసభ్యులు కె సుధాకర్ మరియు కె ఈరన్న, ఎస్ఎల్ ఈరలకప్ప, న్యాయవాది అశ్వత్ నారాయణ మాట్లాడుతూ మాదిగులకు వర్గీకరణ విషయంలో న్యాయం చేయడంలో మందకృష్ణ పాత్ర కీలకమైందని, ఎంఆర్పిఎస్ అంటేనే మందకృష్ణ మాదిగని, మనలో చిన్న చిన్న భేదాలున్న మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే మడకశిర నియోజకవర్గంలోని మాదిగులు ఏ పార్టీలో ఉన్నా ఒకరికొకరు సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. దీనితో ఈ నెలలోనే రాష్ట్రంలోనే ఎక్కడా జరిగిన విధంగా మడకశిర నియోజకవర్గంలో మందకృష్ణ మాదిగ మాజీ కేంద్ర మంత్రి ఏ నారాయణ స్వామి మరియు ఇతర మాదిగ మేధావులను పిలిపించుకొని పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ మరియు బహిరంగ సభ జరపాలని తీర్మానించడం జరిగిందన్నారు. అలాగే మడకశిర నియోజకవర్గంలోని ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చురుగ్గా పనిచేసి అమరులైన కుటుంబాల వారిని కూడా పిలిపించుకొని వారికి ధైర్యం చెప్పి వారి కుటుంబంలో ఒకరిని ఘనంగా సన్మానించి మనోధైర్యం ఇవ్వాలని కూడా తీర్మానించారు. ఈ విషయమై ఒక ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిహెచ్ రాయుడు, సీనియర్ నాయకులు ఎల్కే నరసింహప్ప, రంగనపల్లి రాయుడు, లక్ష్మీ నరసింహప్ప, టి అంజనప్ప, అమరాపురం నారాయణప్ప, కెంచప్ప, జయకుమార్, జెడ్పీటీసీ సభ్యులు బూత్రాజు, స్వారక్క నరసింహమూర్తి, సరోజమ్మ మూర్తి, వైస్ ఎంపీపీ మూర్తి, కౌన్సిలర్ సుభద్ర, నాగేంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్, సి నారాయణప్ప, సిపిఎం నాయకుడు రామాంజీ, లోకేష్, వీరికేతప్ప, అల్పనపల్లి శ్రీనివాస్, ఎస్హెచ్ రాయుడు, కొంకల్ శివన్న, సర్పంచ్ తిప్పేస్వామి, గుడిబండ సింగిల్ విండో అధ్యక్షులు చంద్రశేఖర్, ఎస్ రాయపురం రాయుడు, బసురాజు, నర్సయ్య, విఆర్ఏ నరసింహమూర్తి, కేకాతి శివరాజు, బుల్సముద్రం ఓబ్లేస్, జయకుమార్, నరసింహరాజు తదితర 5 మండలాల మాదిగ కులస్తులు పాల్గొన్నారు. మన మాదిగోళ్ళకి అప్పుడే దండోర అంటే మాదిగోళ్ళు అని చెప్పండి ధైర్యం వచ్చినది ఆ రోజే. మీరంతా శ్రమతో మేము ఎంతో కష్టపడి ఈరోజు ఏదైనా బదిలీ కానీ లేకుంటే ఏదైనా మాదిగోళ్ళని ధైర్యంతో మేమైతే ఉద్యమం అయితే చేయలేదు. వాస్తవం ఏంటంటే మీరంతా విత్తనాలు పెట్టిండే దాంట్లో ఒక చెట్టు కింద కూర్చున్నాం మేము కూడా. ఇప్పుడు కూడా మీరు ఏదైనా ఒక జవాబారి ఊహించి ఉద్యమం చేయండి, లేకుంటే ఇలా పాలన చేయాలా మీరు అంటే దానికంతా మేమంతా సహకరిస్తూ మేము ఇప్పుడు కూడా మీరు ఒక చెట్టు పెట్టినారు, 2 విత్తనాలు పెట్టినారు, మేము కూడా 10 విత్తనాలు 10 చెట్లు పెట్టడానికి మీ అందరూ సహకారంతో మేము సహకరిస్తామని ఈ సభముఖంగా జై మాది గుజరాత్ గారికి ధన్యవాదాలు. కార్యక్రమం ఉద్దేశించి అమరావతి స్టడీ చేసి చేస్తాము అనే మాట ఎవరు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కాబట్టి ఆ విషయంలో కూడా మనము కొంచెము ఇంకా నిన్నటి రోజే తీర్పు వచ్చింది కాబట్టి అది జిల్లాల వారీగా చేస్తారా ఇలా ఉమ్మడి రాష్ట్రం, ఎందుకంటే ఇప్పుడు మనము మాదిగ క్యాస్ట్ వచ్చేసి మన రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశము, నెల్లూరు కొంచెం సగం ఉన్నట్టున్నాము. మిగతా కోస్తా జిల్లాలన్నీ మానలే ఉన్నారు. కాబట్టి అది ఎట్లా చేయాలి, ఒకవేళ మనకేమైనా అన్యాయం జరిగేటట్టు వాళ్ళు ఏమన్నా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మేము ఏ విధంగా దానిపైన పోరాటం చేయాలా లేకపోతే ఇంపోర్ట్ చేయాలా ఏమి అని చెప్పేసి మళ్ళీ కూర్చొని మాట్లాడదాము. ఇది
మాదిగ దండోర యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కొద్దిమందికి చాలామందికి తెలుసు. కాబట్టి ఈ ఉద్దేశం ఏంటి అనేది ఈరోజు మీకు క్లుప్తంగా వివరించాను. కాబట్టి నిన్న తీర్పు వచ్చినందుకు గాను ఈరోజు మనం కలవడం ఏమంటే, ఈరోజు మన మాదిగ జాతికి విద్యా ఉద్యోగ రంగాల్లో ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు, డాక్టర్ సీట్లు కావచ్చు, మన 7% మన మాదిగ క్యాస్ట్కి ఏదైతే 7% ఉంటుందో ఆ 7% సీట్లు ఉద్యోగాలు మన వాళ్ళు ఎవరన్నా మెరిట్లో ఒకవేళ ఆ ఉద్యోగం కానీ సీట్ కానీ తీసుకోకపోయినారు అనుకోండి, ఆ సీటు ఉద్యోగాన్ని అలాగే ఉంచాలి. మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడైనా ఆ సీటు ఉద్యోగాన్ని మన మాదిగ వాళ్ళకే ఇవ్వాలి. కానీ ఉమ్మడి రిజర్వేషన్ ముసుగులో నేను ఎస్సీ అని చెప్పేసి మారవాడలో ఇంకోరో తీసుకోవడానికి లేదు. అటువంటి చట్టము ఇది ఏబిసిడి వర్గీకరణ. కాబట్టి ఆ సంతోష దినాన్ని ఈ మన మాదిగ జాతికి ఈరోజు మేలు జరుగుతుంది. కాబట్టి ఆ సంతోషాన్ని మనం ముఖ్యులందరూ కూర్చొని మాట్లాడి ఆ సంతోషాన్ని పంచుకోవాలి అని చెప్పేసి నిన్న నేను మన సోదరుడు హనుమంతు నిన్న మధ్యాహ్నం 3 గంటల ఫోన్లో మాట్లాడుకున్నాము. తర్వాత గ్రూపుల్లో మెసేజ్ పెట్టాము. 5 మండలాల్లో అందరికీ ఫోన్లు చేయలేదు, ముఖ్యులకి అంటే మీరు మీ మండలాల్లో మీరు చెప్పుకోండి అని చెప్పి ఈరోజు ఈ సమావేశానికి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చి ఈరోజు ఎవరైతే గ్రూప్లో మెసేజ్ చూసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వాళ్ళు ఈరోజు నాకు చాలా సంతోషము. వాళ్ళు నిజమైన జాతి బిడ్డలు, మాదిగ జాతి బిడ్డలు. ఈరోజు గ్రూప్లో మెసేజ్ చూసి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు మాదిగ జాతి బిడ్డలు. దానికి కూడా నేను గర్వపడుతున్నాను. కాబట్టి ఈ ఎజెండా ఏంటంటే, తర్వాత ఈ వర్గీకరణ మనకు అనుకూలంగా వచ్చింది కాబట్టి దీన్ని మనము ఒక విజయోత్సవ ర్యాలీ అని డిసైడ్ చేయలేదు. మేము అదొక అంశాన్ని అనుకున్నాము. విజయోత్సవ ర్యాలీ మడతీర పట్టణంలో 5 మండలాల్లో మన జాతి కులస్తులతో కలిపి చేయాలని చెప్పేసి, దానికి మందాకృష్ణ గారిని ఇన్వైట్ చేయాలా, లేకపోతే ఇంకోని ఇన్వైట్ చేయాలా, ఎట్లా చేయాలి, పార్టీలకు అతీతంగా ఎవరెవరికి ఇవ్వాలి అని చెప్పేసి ఒక డిస్కషన్ చేసి ఫైనల్గా అందరి అభిప్రాయాలు తీసుకుని ఒక నిర్ణయానికి వద్దామని చెప్పేసి ఈరోజు 5 మండలాల్లో ఉండే ముఖ్య నాయకులను మాత్రం పిలిచాము. వచ్చినందుకు చాలా సంతోషము. కాబట్టి మీ విలువైన అభిప్రాయాన్ని దయచేసి పంచుకోండి అని చెప్పేసి మీకు సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, జై మాదిగ, మందాకృష్ణ మాదిగ నాయకత్వం. ఇది ఈరోజు అజెండా. అంటే కానీ సుధాకర్ ఉన్నప్పుడు ఎవరికో ఇబ్బంది లేదు. నేను ఈ తాలూకాలో 400 ఎకరాలు కమ్యూనిస్ట్ లీడర్ అప్పుడు పెద్ద భూపాలటం. సుధాకర్ గారు, ఎమ్మెల్సీ గారు, మంత్రి గారు ఎప్పుడు వచ్చినా మేము ఉద్యమమే, ధర్నానే, అడ్డంగా పడుకోవడమే, అడ్డంగా పడుకోవడమే, డౌన్ చెప్పడమే. అయినా కూడా ఎప్పుడు కేసు పెట్టలే, ఇబ్బంది పెట్టలే. కానీ అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 400 ఎకరాలు 200 మందికి మాదిగలకే భూములు మరి మేము సాధించుకోవడానికి సుధాకర్ కూడా సాయం చేశారు. తర్వాత వర్గీకరణ ఉద్యమం పోతే 94లో ఉద్యమం స్టార్ట్ అయితే 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ మరి జీవో ఇచ్చి అమలు చేస్తే 2004 వరకు కోర్టు వివాదం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించి, అంటే వర్గీకరణ చట్టాన్ని సమర్థించి జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పుడు అదే ఇప్పుడు ఉన్నటువంటి చిన్నయ్య అనే వ్యక్తి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం, సుప్రీంకోర్టు ఆ జీవోని కొట్టేసేయడం. మరి అక్కడికి ఉద్యమం ఏం చేయాలనే పరిస్థితి వచ్చింది. అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో కొత్తగా యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడే వర్గీకరణ ఉద్యమం కేంద్ర ప్రభుత్వం అటు సుప్రీంకోర్టు కొట్టేసింది. మరి ఏం చేయాలా అనే ఒక పెద్ద ఆలోచన చేసేటప్పుడు అప్పుడు పంజాబ్లో ఉన్నటువంటి వర్గీకరణ చట్టాన్ని పంజాబ్ హైకోర్టులో జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు పంజాబ్ హైకోర్టు సుప్రీంకోర్టులో ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వర్గీకరణ చట్టాన్ని కొట్టేసిందో దాన్ని బేస్ చేసుకుని పంజాబ్లో కూడా ఈ కేసు కొట్టేశారు, అంటే వర్గీకరణ చట్టం కొట్టేశారు. సో అక్కడ దావిందర్ సింగ్ అనే వ్యక్తి మరి సుప్రీంకోర్టులో అప్పుడు మళ్ళీ ఆయన అప్పీల్ చేశారు. సో లేదు, ఇది వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పేసి అప్పీల్ చేశారు.
అది జరుగుతూ ఉండింది. 2020లో అందరూ చాలా మంది సీరియస్గా కేసు సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్కి దాన్ని ఫార్వర్డ్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో 5 మంది జడ్జిలు ఉన్నారు. సో ఇప్పుడు 7 మంది జడ్జిలు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ బెంచ్కి ఫార్వర్డ్ చేయాలని చెప్పి ఫార్వర్డ్ చేశారు. అప్పుడు నేను కూడా అభిషేక్ అనే ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ ద్వారా ఈ కేసులో నేను కూడా ఇంక్లూడ్ అయినా. కాన్స్టిట్యూషన్ తరఫున నేను ఒకటే అక్కడ ఇంక్లూడ్ అయినటువంటి. సో 2020 నుంచి కూడా నేను ఈ కేసుని సుప్రీంకోర్టులో దగ్గరగా నేను కూడా హైదరాబాద్ చెందినటువంటి అడ్వకేట్ అయినా, ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తాను. సో ఆయనతో సంప్రదింపులో ఉండడం, అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం, మనం కూడా కొంచెం ఫీడ్బ్యాక్ చేయడం, మా అడ్వకేట్ ద్వారా కూడా మేము వాదన వినిపిస్తాం. సో ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఏం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్పాయి, సుప్రీంకోర్టు మళ్ళీ అదే జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఇంతకు ముందు ఏ విధంగా కొట్టేస్తే ఎస్సీ ఎస్టీలో ఏ కులాలను చేర్పించాలన్నా తీసివేయాలన్నా కూడా శాసనసభలకు అసెంబ్లీకి అధికారం లేదు, కేవలం పార్లమెంట్కి అధికారం అని చెప్పారు ఇంతకు ముందు కొట్టేది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏం చెప్పిందంటే తొలగించడానికి చేర్పించడానికి ఒకవేళ పార్లమెంట్ అధికారం ఉండొచ్చు, కానీ అసమానతలు ఆ కులంలో ఆ రిజర్వేషన్ కేటగిరీకి అసమానతలు ఎక్కువ తక్కువ ఉండేటప్పుడు సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారం ఉంది అని చెప్పేసి ఇప్పుడు బెంచ్ తీర్పు. ఇది జస్టిస్ చంద్రచూడ్ గారి ఒక గొప్పతనం. ఆయన చాలా గొప్ప జడ్జి. సుప్రీంకోర్టులో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చీఫ్ జస్టిస్గా ఉందంటే వీళ్ళే, చంద్రచూడ్ గారు. వాళ్ళ నాన్నగారు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఇప్పుడు ఉన్నటువంటి జడ్జి చంద్రచూడ్ గారు కూడా చీఫ్ జస్టిస్గా దగ్గర 2.5 సంవత్సరాలు ఆయన పీరియడ్ ఉందన్నమాట. ఇంకా 3.5 నెలలు రిటైర్డ్ అవుతున్నారు. ఆయనకి పిల్లలు లేరు, ఇద్దరు అంటే అంగవికలు, అంటే వాళ్ళకి మెంటల్ రిహాబిలిటేషన్, మాట రాదు, చూపు లేదు. అట్లా పిల్లల్ని ఆయన వారసత్వంగా పెంచుకుంటున్నారు. అంటే హక్కు, నా పిల్లలు దత్తత రిజిస్టర్ చేసుకుంటారు. అంతటి గొప్ప మానవత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనతో పాటు ఉన్నటువంటి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా, ప్రజెంట్ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్, ఆయన కూడా ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ రిఫర్ చేసిన జడ్జిలో ఆయన 6 నెలల క్రితం బెంగళూరులో RSSలో మీటింగ్ పెట్టారు. బెంగళూరులో RSS ఈ వర్గీకరణకు అనుకూలంగా ఆ మీటింగ్కి ఎవరు వచ్చారు? అరుణ్ కుమార్ మిశ్రా వచ్చారు. ఇది ఇంటర్నల్ మీటింగ్, అంటే ఎక్స్టర్నల్ మీటింగ్ కాదు. ఆ మీటింగ్ నేను కూడా పోయాను. ఇక్కడ వడేశ్వర నుంచి మన ఎవరు సతీష్ కుమార్, రుక్మిణమ్మ గారి ఎక్స్ మినిస్టర్ రుక్మిణమ్మ గారు కుమార్ సతీష్ కుమార్ వచ్చారు. సార్ నేను పోయినాము. సో అక్కడ మీటింగ్లో ఏం జరిగిందంటే ఆ రోజు అరుణ్ కుమార్ మిశ్రా గారు చెప్పారు, లేదు కాన్స్టిట్యూషన్ బెంచ్కి రెఫర్ చేసిన దాంట్లో నేను కూడా ఉన్నాను, ఖచ్చితంగా వర్గీకరణ ఫేవర్గా వస్తుంది. ఇది ఏ ఒక గవర్నమెంట్ అంటే పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ అని కాదు, మా జడ్జిలకే అభిప్రాయం ఉంది చెప్పారు. ఈ రోజు కూడా గొప్ప సుప్రీంకోర్టుది రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఇది ఇప్పుడు జరగాల్సింది ఏంటి, వర్గీకరణ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత హర్షక్ కుమార్, ఎక్స్ఎంపీ హర్షక్ కుమార్ గారు స్టేట్మెంట్ ఇస్తారు. మీరు చూసారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వ్యతిరేకిస్తున్నాం, మేము తీవ్రంగా ఖండిస్తాం, దానికి ఏం చేయాలో పెడతాం అని చెప్పేసి రేపు మీటింగ్ కూడా పిలిచారు. అంటే మన ఛాలెంజెస్ లాబింగ్, ఇప్పుడు అన్ని ప్రభుత్వంలో రాజకీయాల్లో ఉండేదంతా కూడా మన సోదరులే. ఎవరైతే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ చేతుల్లో రాజ్యాధికారం, వర్గీకరణ వాదుల చేతుల్లో రాజ్యాధికారం లేదు. అంటే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, గవర్నర్లుగా, బ్యూరోక్రాట్స్గా మనం లేవు. దీన్ని వ్యతిరేకించే వల్లే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఏం చేస్తారు, నెక్స్ట్ వాళ్ళు ఎత్తుగడ ఏముంటారు అది ఆలోచించాలి. సో కాబట్టి ఈ సన్మాన సభ మనం ఏది విజయోత్సవ ర్యాలీ అనేటప్పుడు ఆ రోజంతా విజయోత్సవ ర్యాలీకే కాకుండా 1 గంటలో 2 గంటలు విజయోత్సవ ర్యాలీ పెట్టి ఆ తర్వాత ఒక సెమినార్ పెట్టి మనం ఈ అంశాల గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. అంటే గతంలో 30 సంవత్సరాలు ఏం జరిగింది, ముందు ఏం చేయాలి, ఆ వర్గీకరణ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే దానిపైన, అంటే మన జాతికి, మన యూత్ కూడా, అంటే వచ్చే మీటింగ్స్ కూడా జనాలు కూడా ఒక సెమినార్గా ఒక అవగాహన చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు విజయం వచ్చింది కాబట్టి అందరూ వచ్చారు. ఒకవేళ అక్కడ కూడా కొట్టేస్తే ఎవరు ఆలోచన చేసి కూడా ఇంతమంది వచ్చారు కాదు. మేమంతా కూడా దగ్గర 10 సంవత్సరాలు అయింది కదా, అప్పుడే స్తబ్దత వచ్చేసింది. కాబట్టి అది జరగాలి. తర్వాత ఇప్పుడు ఈ ఉద్యమానికి ఇంత ఒక కర్త కర్మ క్రియనటువంటి మందకృష్ణ గారు అయితే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చారు. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ అయితే, ఈరోజు ఆ జేడీఎస్, కర్ణాటకలో జేడీఎస్ పార్టీ అయితే, చాలా పార్టీలు ఆ రోజు వర్గీకరణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. మాలలు కూడా వరవర కత్తి పద్మారావు మొట్టమొదటి వ్యక్తి, మాలా వ్యక్తి, దళిత మహాసభ నిర్మాపకులు, ఆయన కూడా